ప్రతి ఏడాది దాదాపు 1,00,000 మంది పిల్లలు అమెరికా వెళుతూ ఉంటారు చదువుల కోసం. ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే, అమెరికాకు మాత్రమే. ఇంకా ఇతర దేశాలకు వెళ్ళేవాళ్ళు కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంకా ఇతర కంట్రీస్కి వెళ్ళేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు కాకుండా కేవలం అమెరికాకు మాత్రమే వెళ్ళేవాళ్ళు సుమారు 1,00,000 మంది వివిధ యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్స్ గాను గ్రాడ్యుయేట్స్ గాను వెళ్ళడం. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసే పని ఏంటంటే చదువుకున్నంతకాలం క్యాంపస్లో ఏదో ఒకటి పార్ట్ టైం జాబ్ చేసుకుంటారు. వారానికి 2 రోజులు 3 రోజులు, అది కూడా ఎవ్రీడే ఉండదు. ఎందుకంటే క్యాంపస్లో చదివేటప్పుడు బయట చేసుకోవడానికి క్యాంపస్ యాక్సెప్ట్ చేయదు. చదువు అయిపోయిన తర్వాత జాబ్ దొరికేంత వరకు ఆ గ్యాప్, ఆ పీరియడ్లో ప్రైవేట్లో, రెస్టారెంట్స్లోనో లేకపోతే పెట్రోల్ బంక్స్లోనో ఇంకేదో ఒకటి చాలా చిన్న స్టోర్స్లోనో ఇటువంటి వాటిలో చేసుకుంటూ జాబ్ వచ్చేంత వరకు గడిపేస్తారు. నాట్ ఓన్లీ స్టూడెంట్స్, కొంతమంది చదువుల కోసం కాకుండా వెళ్ళేవాళ్ళు కూడా ఉంటారు. వెళ్ళి ఏదో రకంగా అక్కడ బతికేద్దాము, డాలర్లు కదా, అక్కడ డాలర్ సంపాదించుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో వెళ్ళి ఏదో కష్టాలు పడుతూ ఉంటారు. మన వాళ్ళు అక్కడ నేరాలు చేయడం అనేది చాలా తక్కువ. అక్కడికి వెళ్ళి నేరాలకు పాల్పడిన చరిత్ర చాలా తక్కువ, వెరీ వెరీ రేర్. ఆ నేరాలు కూడా ఏదో ఇళ్లలో గొడవలు తప్ప దొంగతనాలు చేయడము ఇట్లాంటివి పెద్దగా రిపోర్ట్ అయిన దాఖలాలు లేవు. పూర్తిగా జీరో అని చెప్పను కానీ తక్కువ, ఎందుకంటే భయపడుతూ బతుకుతారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో భారతదేశం ఇతర రాష్ట్రాల నుంచి, ప్రత్యేకించి పంజాబ్, గుజరాత్ నుంచి బాగా వెళ్తారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి, ట్రంప్ వచ్చిన తర్వాత ఈ టైమ్స్లో వాళ్ళందరినీ అంటే ఎవరైతే బయట జాబ్స్ చేస్తున్నారో, జాబ్ లేకుండా పార్ట్ టైం జాబ్స్ అంటూ బయట రెస్టారెంట్లో లేకపోతే స్టోర్స్లో, గ్యాస్ స్టేషన్స్లో ఇటువంటి వాటిలో చేసే వాళ్ళందరినీ పట్టుకుని వెనక్కి పంపించేస్తున్నారు. రీసెంట్గా మనం చూసాం, ఒక 110 మందినో ఏమో పంజాబ్లో అమృత్సర్కి ఫ్లైట్ వచ్చి, అమెరికన్ ఫ్లైట్ వచ్చి దింపెళ్ళింది. వాళ్ళకి సంఖ్యలు వేసి తీసుకొచ్చారనేది ఇష్యూ నడుస్తోంది. వేయలేదని భారత ప్రభుత్వం మొదట వాదించినా చివరికి అది ప్రూవ్ అయింది, సంఖ్యలు వేసే తీసుకొచ్చారని. ఇప్పుడు ఇందాకే బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ప్రభుత్వమే ప్రకటించింది, భారత ప్రభుత్వమే ప్రకటించింది, మరో 450 మందిని తీసుకొని రెండో ఫ్లైట్ రాబోతోంది త్వరలో. ఆ 450 మందిలో ఖచ్చితంగా మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరు ఏంటి అనేది పూర్తి వివరాలు ఇంకా బయటికి రాల. ఈ పరిస్థితుల్లో అక్కడ పిల్లలు ఒకసారిగా షాక్లో ఉన్నారు. పిల్లల్ని పంపించిన తల్లిదండ్రులు అయితే అసలు తేరుకోలేని షాక్లో ఉన్నారు. పిల్లల పరిస్థితి ఏమో, ఒకవేళ ఈ సిచ్యువేషన్ కంటిన్యూ అయితే మాకు జాబ్స్ రాకపోతే ఎక్కువ రోజులు ఉండలేము, వీసా లేకుండా ఉండలేరు వాళ్ళు. మరి వీసా లేకుండా ఉండలేరు, వీసా ఉన్నంతకాలం ఉండడానికి కూడా డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే ఏదోటి బయట ఏదో చిన్న చిత్తగా పని చేసుకుంటే రోజు $100 సంపాదించుకుంటే తప్ప బతకలేని పరిస్థితి. మరి ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ ట్రంప్ వచ్చిన తర్వాత పెట్టిన రూల్స్ ప్రకారం వాళ్ళు బయట ఎక్కడ పని చేయడానికి వీల్లేదు. అప్పుడు ఇంటి దగ్గర నుంచి రావాలి డబ్బులు. ఇంటి దగ్గర నుంచి వాళ్ళకు $2,000 $3,000 నెలకి పంపించాలి అని అంటే ఇక్కడ పేరెంట్స్ కనీసం మన భారత కరెన్సీలో 2 లక్షలు మినిమం సంపాదించాలి, మినిమం పంపించాలి. మధ్యతరగతి కుటుంబాలు నెలకు 2 లక్షలు పిల్లలకు పంపించాలి అంటే అది సాధ్యమయ్యే పని కాదు. అందుకని ఇక్కడ తల్లిదండ్రుల పరిస్థితి ఇంకా గందరగోళంగా ఉంది, చాలా భయంకరంగా ఉంది. గందరగోళం కాదు, ఒక రకంగా చెప్పాలంటే చాలా భయంకరంగా ఉంది. వెళ్ళిన పిల్లలందరూ బ్యాంకు ఎడ్యుకేషన్ లోన్స్ మీద వెళ్ళిన వాళ్ళే, బ్యాంకులు ఇంట్రెస్ట్ కట్టించుకుంటున్నాయి. పోనీ ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు ఎవరైనా వెనక్కి వస్తే బ్యాంకులు లోన్లు వేవ్ ఆఫ్ చేస్తాయా అంటే నో, చేయవు. ఏంటి పరిస్థితి ఏంటి, వెళ్ళిన పిల్లల పరిస్థితి ఏంటి, పిల్లలు పంపించిన తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, మన ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి చర్యలు ఉన్నాయి, అమెరికా ప్రభుత్వం ప్రత్యేకించి ట్రంప్ ప్రభుత్వం మరీ అమానవీయంగా వ్యవహరిస్తోంది అనే ఒక చర్చ అయితే నడుస్తోంది. నిజంగానే ఇల్లీగల్గా ఉంటూ నేరాలకు పాల్పడుతున్న వాళ్ళని భరించమని ఏ ప్రభుత్వము ఏ దేశము ఎవరికి చెప్పదు. కానీ ఇప్పుడు అక్కడ బతుకుతున్న వాళ్ళు నేరాలు చేసి బతకడంలా, చదువుకొని జాబ్ కోసం ట్రై చేస్తూ షార్ట్ గ్యాప్లో ప్రైవేట్ జాబులు చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళ పట్ల కాస్త మానవత్వంతో ఉండాల్సిన పరిస్థితుల నుంచి వదిలేసి అమెరికా ప్రభుత్వం మరి ఏ ప్రయోజనాలు ఆశించి, ఏ రాజకీయ ప్రయోజనాల కోసం ఆశించి చేస్తుందో తెలియదు కానీ చాలా అమానవీయంగా వ్యవహరిస్తోంది.
మరీ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ట్రంప్ ఈ దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత ఐక్యరాజ్య సమితితో మానవ హక్కుల ఆ, రక్షణ వేదిక నుంచి కూడా ఆయన వైదొలిగాడు. అమెరికా ఇప్పుడు లేదు, ఐక్యరాజ్య సమితిలో మానవ హక్కుల పరిరక్షణ దానికి సంబంధించిన ప్లాట్ఫామ్ నుంచి కూడా వైదొలిగింది. అంటే ఇక ఆయన ఒక కొత్త అవతారం ఎత్తబోతున్నాడేమో అన్న డౌట్ వస్తుంది. ఆ కొత్త అవతారం డెమోక్రసీ నుంచి ఏమన్నా డిక్టేటర్షిప్ వెళ్తాడా, లేకపోతే అతివాదిగా వెళ్ళబోతున్నాడా తెలియడంలా. సో ఈ పరిస్థితుల్లో అమెరికా వెళ్ళిన భారతదేశ విద్యార్థులు కానీ, అక్కడ చదువులు పూర్తయిపోయి జాబ్స్ లేకుండా జాబ్స్ కోసం వెతుక్కుంటున్న ఉద్యోగార్థులు కానీ, వాళ్ళని పంపించి కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న ఇక్కడ తల్లిదండ్రుల పరిస్థితి కానీ చాలా భయంకరంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే జాలి కొలిపే విధంగా ఉంది. దీనికి సంబంధించి ఏం చేయాలి, భారత ప్రభుత్వం ఏం చేయాలి, అమెరికా ప్రభుత్వం ఏం చేయాలి? ఇప్పుడు అమెరికా ప్రభుత్వానికి ట్రంప్కి చెప్పేదేవుడు, అదో మూర్ఖపు వ్యవహారం. ఆ మూర్ఖపు వ్యవహారానికి చెప్పగలిగేది, ఒప్పించగలిగేది, మెప్పించగలిగేది మరి ఏమన్నా అయితే గీతే మోదీ గారే చెప్పగలగాలి, ఒప్పించగలగాలి. అది జరుగుతుందా? ఇక్కడ బ్యాంక్స్ ఏం చేయాలి? సో ఇవన్నీ అంశాలు చాలా కీలకంగా ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో.